ఇందులో 2 మంచి పాటలు రాశాను. చాలా నాళ్ళుగా నాకు కోరిక ఉండేది ఇళయరాజు గారి సంగీత దర్శకత్వంలో పాటలు రాయాలని చెప్పేసి. అది ఇన్నాళ్లకు ఈ సినిమా ద్వారా నాకు ఆ కోరిక నెరవేరినందుకు ఆ అవకాశం నాకు కల్పించిన వెంకట్రావు గారికి, దర్శకులు శివ గారికి, మిత్రులు సెల్వ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధనం సినిమా ఈరోజు హీరో ఇళయరాజు గారు. వారి గురించి మాట్లాడడానికి మనకి నాలాంటి వారికి అర్హత లేకపోయినా చెప్పుకోవడానికి మాత్రం అర్హత ఉంటుంది. అంత గొప్ప సంగీత దర్శకులు. తెలుగులో కూడా ఎన్ని 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 గొప్ప గొప్ప పాటల్ని మనకు అందించారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మ్యూజిక్లో ఇవాళ సినిమా ఎలా ఉంటుంది ఏంటని పక్కన పెడితే ఈనాటికి చాలా కాలం తర్వాత డబ్బింగ్ సినిమాలో పాటలు అర్థమయ్యేట్టుగా ఉన్నాయండి. అది ఆనందం. అప్పుడు దర్శకుని చూస్తే ఆయన కెమెరామెన్ అని అనిపించలేదండి. బట్ ఆయన కెమెరాలో ఏం చూపించదలుచుకున్నారో అది మా మనసుకు హత్తుకునేట్టుగా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది సంగీత కూడా చక్కగా యాక్ట్ చేసిందండి. పెర్ఫార్మెన్స్ సైడు కథా వస్తువు కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ చూసేటువంటి మన ట్రెడిషనల్ పిక్చర్స్ లాగా ఇది కూడా ధనం అనే సినిమా చాలా బాగా కథాపరంగా కూడా చాలా బాగుంటుంది. నేను తమిళలో కూడా చూశాను పిక్చరు, తమిళలో కూడా చేసింది కాబట్టి అక్కడ కూడా చాలా మంచి చక్కగా ఆడింది సినిమా. కాబట్టి ఇంత మంచి సినిమాని మన తెలుగుకి డబ్ చేస్తూ నేను రిలీజ్ చేసినట్టు వీరందరికీ ఆ ధనం అనే టైటిల్ సార్థకం కావాలని ఆ టైటిల్ పెట్టినందుకు వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అడ్డాల వెంకటరావు సెల్వం గారు చేస్తున్నారు. అడ్డాల వెంకటరావు కమిట్మెంట్ ఉన్న నిర్మాత. ఓ పబ్లిసిటీ వాటిల్లో కానీ ప్రతి విషయంలోనూ ఆయన చాలా కేర్ తీసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు మనం ఆల్రెడీ సాంగ్ చూస్తామంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో తెలుగు బోర్డ్స్ క్లియర్ గా కనబడుతున్నాయి. సో చూస్తే 100% ఇది తెలుగు సినిమా అన్నట్టుగా ఆయన తీసుకున్న కేర్ అదంతా క్లియర్ కనబడుతుంది. ప్లస్ అట్లాగే కోటా శ్రీనివాసరావు చేసిన సినిమాలు ఇప్పుడు మన తమిళ్లో లక్ష్మీ నరసింహ కానీ ఇప్పుడు రంగం కానీ ఆయన యాక్ట్ చేశాడంటే చాలా గ్యారంటీగా సక్సెస్ఫుల్ ఫిల్మ్. సంగీత గారికి చూస్తామంటే మొండి మొగుడు పెంకి పెళ్ళం, ఆ శివపుత్రుడు ఆ షేడ్స్ కనబడుతున్నాయి. ఆవిడ పెర్ఫార్మెన్స్ లో బాగా పీక్ ఏంటంటే శివపుత్రుడు. సో దానికంటే కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినట్టుంది. ఇక ప్రొడ్యూసర్ కమిట్మెంట్ లో చూసుకుంటే అక్కడ లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు, సాహితీ గారు, అలాగే వెన్నెలకంటి గారు, వన్నమాలి గారు, రామజోగయ్య శాస్త్రి గారు అంటే ఎంత కేర్ తీసుకుని ఈ సినిమాని అద్భుతంగా చేశారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ సినిమా ప్లస్ ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ ఎన్ని ప్రకారం చూసుకుంటే గ్యారంటీగా సూపర్ హిట్. మీకు అందరికీ మా థ్యాంక్స్. ఈ పిక్చర్ లో పెద్ద అయిన కోటా శ్రీనివాసరావు 5 days యాక్ట్ చేశారు. దాంట్లో లాస్ట్ క్లైమాక్స్ తీసేటప్పుడు చూసారంటే ఆయన కాళ్ళు అడిగిపోతే దెబ్బ తగింది. వెరీ సీరియస్లీ డెఫినెట్లీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఓన్లీ అట్లాగే పర్ఫార్మ్ చేయని మనం మీరు పిక్చర్ చూసి తెచ్చి ఉంది. అంటే ఒక 5 days లో అతను చేసిన మోర్ దెన్ 15 scenes ఉంటుంది. అట్లాగే చేసి ఉంటారు. అలాగే సంగీత ఈ సబ్జెక్ట్ లో సంగీత లేదంటే ధనం లేదు, ధనం లేదంటే సంగీత లేదు. అట్లాగే ఒక క్యారెక్టర్ గా ఉంటుంది. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సంగీత బికాస్ అప్ టు నైట్ 2:30, 3 o'clock కంటిన్యూస్లీ ఫర్ 7 days షీ షూటెడ్ ఇన్ రామోజీరావు ఫిల్మ్ సిటీ. దట్ టైం అప్పుడు చూసారంటే నిద్ర లేదు, మళ్ళీ అర్చుకుని అన్ని హెవీ సీన్స్. సో మాటలు కూడా రాదు. ఉంటేను మార్నింగ్ వచ్చి షూటింగ్ చేసి అంటే చిన్న బడ్జెట్ లో చేయాలి అంటే ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్ అయింది. అట్లాగే మేము ప్లాన్ చేసాము, సక్సెస్ గా అయింది. నాకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పవాలి అంటే ఇళయరాజా గారికి, నా కెమెరామెన్ జీవా, నౌ ఈస్ నాట్ దేర్, నో మోర్. యూ ఓన్లీ గివ్ దట్ కాస్ట్యూమ్ స్టైల్ డిజైన్ అన్ని సంగీతాకి. అంటే ఫస్ట్ మేము ప్లాన్ చేసింది వేరే రకంగా, అయితే అతన్నే ఆ కాస్ట్యూమ్స్ అన్ని మార్చి ఫస్ట్ షూట్ చేశాడు అక్కడనే. బట్ ఇప్పుడు నా దగ్గర లేదంటే అప్పుడు నా నేమ్ బేసికలీ కెమెరామెన్. ఈ ఓన్లీ ప్రమోటెడ్ మీ టు డైరెక్టర్. సో దట్స్ వై ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో. సెకండ్ నాతో వర్క్ చేసిన అందరూ మోస్ట్ ఈ పిక్చర్ రిలీజ్ చేసేటప్పుడు అందరికీ ఒక వేల్వి లాగా ఉంటుంది సక్సెస్ అవ్వాలనేది. నాకు మంచి పేరే దొరికింది. అట్లాగే మీ సపోర్ట్స్ లో ఇప్పుడు అవుతుంది, నాకు మంచి పేరు దొరుకుతుంది తెలిసింది. థ్యాంక్స్ చేసుకున్నాను. మెయిన్ హీరో
ఇళయరాజా గారు. ఆయన ఇక్కడ లేకపోయినా కూడా ఆ సప్తం ఇక్కడ మనం ఇందాక విన్నాం. అదేవిధంగా మేడం సంగీత మేడం, మన కోట గారు, తర్వాత అందరూ ఈ పిక్చరు చాలా బాగా రావాలని చెప్పి ఒక సౌండ్లో అంటే డబ్బింగ్ నుంచి సాంగ్ అన్నిట్లో ఏదేది బెటర్గా రావాలో అవన్నీ చేస్తాం. మిగతా అందరూ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ శివ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు భయం వేసింది. ఏంటి సార్ ఇది ఎలా ఎలా వస్తుందని. బట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్. బట్ కానీ కొంచెం భయం. బట్ అన్ని ఆర్టిస్ట్లా నాకు కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయాలని చాలా ఇష్టం. ఈ సినిమా వల్ల ఇళయరాజా గారు, తోటధర్ని గారు, సినిమాటోగ్రాఫర్ జీవ గారు అండ్ పెద్ద పెద్ద లిరిసిస్ట్ అందరితో పని చేశాను. అండ్ ప్లస్ కోట శ్రీనివాసరావు గారు, గిరీష్ కర్నాడ్ సార్. సో ఐ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ దీన్ని డెఫినెట్గా మిస్ చేయకూడదు. వీళ్ళందరూ రాంగ్ డెసిషన్స్ తప్పకుండా చేయరు. ఆ నమ్మకంతో ఈ సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేయడం మొదలైంది. అండ్ చాలా బాగా వచ్చింది. తమిళలో కూడా బాగా ఆడింది. అండ్ నాకున్న టాలెంట్ చూపించడానికి ఒక చిన్న అవకాశం. ఐ హోప్ ఐ టుక్ మై బెస్ట్ అండ్ ఆడియన్స్ మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ శివ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇక్కడ వీచ్ చేసిన పెద్దలు కోట శ్రీనివాసరావు గారికి, అలాగే చెన్నై నుంచి ప్రత్యేకంగా వచ్చిన మా హీరోయిన్ సంగీత గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ఈ శివరంజని ఆడియో ద్వారా రిలీజ్ అయిన మా చంద్రబోస్ గారికి, అలాగే చంద్రబోస్ గారికి, అలాగే సాహిత్య గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, వనమాలి గారికి, వెన్నెలగంటి గారికి, పేరు పేరున మా మెయిన్ చెప్పాలంటే ఈ సినిమా తీసుకోవడానికి కారణమైన శివ గారికి, మా డైరెక్టర్. ఇది ఆయన తెలుగు తమిళని ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు. కొన్ని కారణాల వరకు ఇప్పుడు చెప్పారు, కుదరలేదు. నేను సెల్వం ఈ సినిమాని చూసి తెలుగు చాలా బాగుంటుంది అని చెప్పి మేము డైరెక్ట్గా స్టేట్ సినిమాలకి ఇప్పుడు మేము స్టేట్ సెన్సార్గానే చేస్తున్నామండి. ఇలా ముఖ్య కారణం ఏంటంటే మా గురువు గారు అయినటువంటి దర్శకత్వ దాసనారాయణ గారు ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ పిలిచాను, ఢిల్లీ వెళ్ళారు కారణం వల్ల రాలేకపోయారు. ఆయన ఆశీర్వాదం కూడా మాకు ఉంటుందని కోరుకుంటున్నాం. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ మా బ్యానర్ లక్ష్మీ వాసంతి బ్యానర్ తరఫున నేను మా సెల్వం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టు సంగీత గారి క్యారెక్టర్ హైలైట్ క్యారెక్టర్ ఉంది, మామూలుగా ఉండదు. ఒక విషయరావలంబలో విజయశాంతి గారు ఎలా చేశారు, సౌందర్య గారు ఎలా చేశారు, అంత పెద్ద పేరు వస్తుంది ఆ అమ్మాయికి. ఇది చాలా మంచి క్యారెక్టర్. దీంట్లో ఒక సాంగ్ అండి ఆర్పి పట్నాయక్ గారు పాడారు, అలాగే శ్రావణ భార్గవి, ఉమానేహ పెద్ద పెద్ద సింగర్లతో పాడించామండి. మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయింది. ఈ నెలాఖరికంతా ఫస్ట్ కాపీ తీసుకొచ్చి జూలైలో సెన్సార్ చేసి జూలైలో ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయాలని చెప్పి భారీ ఎత్తుగా ప్లాన్ చేస్తున్నామండి. ఆడియో మెయిన్ ఈ మా లక్ష్మీ వాసంతి ప్రొడక్షన్ ద్వారా అడగగానే ఒప్పుకున్న లక్ష్మీనారాయణ గారికి మా బ్యానర్